జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తూ మంచిర్యాల కార్పొరేషన్లో బంద్ నిర్వహించారు. మంచిర్యాలలో హిందూ ఐక్యవేదిక, ఛాంబర్ ఆఫ్ కామర్స్, అన్ని కుల సంఘాలు, కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్లో పాల్గొన్నాయి. ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బంద్ పాటించాయి. ఈ నేపథ్యంలో పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఒక్క షాప్ కూడా తెరుచుకోకపోవడంతో వీధులన్నీ బోసిపోయి కనిపించాయి. అనంతరం పట్టణంలో ఐక్య రాజకీయ పార్టీల, హిందూ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు భారత్ వెనకడుగు వేయవద్దని, భారతీయులంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ವಿಶ್ವ ಹಿಂದೂ ಪರಿಷತ್ತಲ್ಲಿ ಎಲ್ಲರೂ TRS ಅವರು ತೋಟ ತಿರುಪತಿ ಅಣ್ಣ ಮಸತ್ತು రాకు ఈ నెల 22వ తేదీన జరిగినటువంటి ఉగ్రదాడికి నిరసనగా ఈ రోజు మంచిర్యాలలో అందరూ హిందూ భక్తులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ రాజకీయ మరి భేదం లేకుండా ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ఈ ర్యాలీకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మనకి భారతదేశానికి ఎలాంటి కష్టం వచ్చినా ఉగ్రవాదం జరిగినా కూడా మనందరం ఒక్కటే అని చెప్పేసి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజు మన మంచిర్యాలలో మరి మతాలకు కావచ్చు, కులాలకు కావచ్చు, మరి ప్రాంతాలకు కావచ్చు, రాజకీయ సంబంధం లేకుండా మరి పెద్ద ఎత్తున ర్యాలీ చాలా సంతోషంగా ఉంది. ఈ ర్యాలీకి సహకరించినటువంటి మనందరికీ ప్రతి ఒక్క మరి వ్యాపారస్తులకు కావచ్చు, ఇటు మరి వ్యాపారస్తులకు, అదేవిధంగా వాణిజ్య వ్యాపారస్తులకు, ఇటు మన ఏదైతే అసోసియేషన్లకు కావచ్చు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన భారతీయులు అందరం ఒక్కటే అని మరి మరొకసారి నిరూపించినందుకు మంచిర్యాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ధన్యవాదాలు తెలియజేస్తాం.